తులసి ఒప్పంద సాగు పేరుతో ఓ వ్యక్తి ప్రకాశం రైతులని నిండా ముంచాడు. ఎకరానికి 1,00,000 వరకు చెల్లిస్తానని చెప్పి తీరా పంట చేతికొచ్చాక పారిపోయాడు. ఎకరానికి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కరువు కాలంలో ఆదుకుంటుందని కౌలుకి తీసుకొని మరీ సాగు చేసిన వారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఎదిగిన తులసి పంటను ఎక్కడ విక్రయించాలో తెలియక పంటను తీసేందుకయ్యే కూలీల ఖర్చులకి చేతిలో పైసా లేక బోర్మంటున్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు అంతా తానే చూసుకుంటానని చెప్పి ముంచేశాడని బాధిత రైతులు విలపిస్తున్నారు. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, నాసిరకం మొక్కల మోసాలకి తోడు తాజాగా ఒప్పంద సేద్యం పేరిట వందల మంది కర్షకులని దగా చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. 1,500 రూపాయల విత్తనం ఖర్చుతో ఎకరానికి 1,00,000 రూపాయలకి పైగా ఆదాయమంటూ బోధనపోయిన శ్రీనివాసరావు అనే వ్యక్తి అమాయక రైతులని నట్టేట ముంచాడు. కోత కోసే వరకు పెంచితే చాలు తానే పొలం వద్దకి వచ్చి తీసుకెళ్తానంటూ నమ్మించి తీరా పంట ఎదిగిన తర్వాత పత్తా లేకుండా పారిపోయాడు. అద్దంకి, కోరిసపాడు, బల్లికురవ, ముండ్లమూరు మండలాల్లో 1000 ఎకరాల్లో తులసి సాగు చేసిన రైతుల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. చేతికొచ్చిన తులసిని ఎక్కడ విక్రయించాలో దిక్కు తోచడం లేదని కర్షకులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒక వ్యక్తి అనేది హైదరాబాద్ నుంచి వచ్చి మాకు తులసి విత్తనాలు అనేది ఇచ్చిండు. అతను మేము నమ్మి తులసి పైరు దానికి దిగుబడి కూడా ఎకరానికి కోతకొచ్చి 48,000 ఇస్తాను, నేను విత్తనాలు ఇచ్చి మేమే నారు పోసుకొని ఇస్తానని చెప్పిండు. కాబట్టి అతను మేము నమ్ముకొని మోసపోయి నారు పోసి నాడితే బాగానే ఉంది పైరు. ఇంతమైన పైరు వచ్చినాక ఇప్పుడు కోతకొచ్చిన టయాన అతను రాకుండా వెళ్ళిపోయిండు. ఇప్పుడు దాన్ని ఏం చేయను మాకేం అర్థం కాక మేము కూలిచ్చి బయట వేయటానికి మనిషికి వచ్చి 400 కాడికి కూలిచ్చి బయట వేయాలన్న కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఇంత ఎకరానికి 40,000 దాకా పెట్టుబడి అయింది. మా ఊర్లో 100 ఎకరం వేసినారు. 100 ఎకరం వేసినా కూడా ఊరుకోళ్ళకి ఎరగబడి అందులో ఈ సొంత పొలాలు కూడా కాదు, కౌలుకు తీసుకొని వేసుకున్నాం. ఇట్లా కౌలు కట్టలేక ఇట్లా ఎకరానికి 40,000 పెట్టుకొని ఏమి చేయని చేతగాక అయోమయంగా ఉంది మా పని. ఈ సంవత్సరం కొత్తగా తులసి పంట వచ్చింది. అది కాస్త తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఒక 3 నెలలకే 50,000 రూపాయలు, అంటే ఒక 6 నెలలు 2 క్రాపులు తీసుకుంటాము, 1,00,000 రూపాయల ఆదాయం వస్తుంది, తక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పేసి బెటర్ గా ఉంటది అని చెప్పిన దాని మీద ఆలోచన చేసి ఒక 7 ఎకరాలు తులసి పంట వేయడం జరిగింది. నాతో పాటు మా విలేజ్ లో కూడా ఒక 80 ఎకరాల పైన సాగు చేయడం జరిగింది. అట్లానే మారెల్ల, అగ్రహారం, పూరిమెట్ల, రావిపాడు ఇట్లా మా మండలంలోనే దాదాపు ఒక 150 నుంచి 250 ఎకరం దాకా సాగు చేయడం జరిగింది. తులసి మొదటి కోత దశకి వచ్చాక శ్రీనివాసరావుని అడిగితే ఇదిగో అదిగో అంటూ వాయిదాలు వేసి చివరికి ఫోన్లో కూడా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. విత్తనాలు కూడా 4-5 రకాలు కలగలిసినవి ఇచ్చాడని నూనె తీయిద్దామన్నా కనీస దిగుబడి రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎవరికి అమ్ముకోవాలో తెలియక పంట పీకి తగిలేస్తున్నామని, దీనికి కూడా ఖర్చవుతోందని విలపిస్తున్నారు. వేసేదానికి అయ్యే పనికైతే ఎకరానికి నేను ఒక కోతకి 48,000 నుంచి 60,000 దాకా ఇస్తానని చెప్పాడు. అది ఎకరానికి 4,000 మొక్కలు పెట్టుకోవాలి, సీడు నేనే ఇస్తాను, 100 గ్రాములు 1,500 అని చెప్పి 1,500 రూపాయల లెక్కన ఎకరానికి వసూలు చేశాడు. వేసినప్పుడు తర్వాత మరి మీరు ఎప్పుడు దీన్ని కోస్తారని అడిగితే 27వ తారీఖు కోస్తానని చెప్పి మాకు ఫైనల్గా ఒక డేట్ ఒకటి ఇచ్చాడు. 27వ తారీఖు వచ్చేసరికి ఫోన్ చేస్తే ఫోను కవరేజ్ లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. లాయర్ ఒక లీగల్గా ఒక పేపర్ ఒకటి పంపించాడు. ఆ లాయర్ తోటి మేము కాంటాక్ట్ అవ్వగా ఆ లాయర్ ఏం చెప్పాడంటే వేరే ఒక అడ్రస్ చెప్పాడు. అడ్రస్కి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేదు. ఎవరికన్నా నమ్మటానికి కూడా ఇది ఆయిల్ 40 లీటర్లు వచ్చిందని చెప్పాడు ఫస్ట్ లో. తర్వాత వేరే వాళ్ళని అతను పారిపోయాడని చెప్పి వేరే వాళ్ళని ఒక బైర్ని తీసుకొచ్చి చూపిస్తే ఆయిల్ కూడా ఇక్కడ సిలకలూరుపేట తీసుకెళ్లి మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుని 1 టన్ను తీసుకెళ్ళడం కూడా జరిగింది. అక్కడ ఆయిల్ చూస్తే అంతా ఎకరానికి 2 లీటర్ల కంటే పెంచు రాలేదు. అది రేటు కూడా పెద్దగా ఏమి లేదు. అక్కడ కోత కూలికి అక్కడ చేర్చిన ట్రాన్స్పోర్ట్ కి దానికి సరిపోతుంది. హార్టికల్చర్ కమిషనర్ చేత పంట కొనుగోలుకు అడ్వాన్స్ గా 10,000 రూపాయల చెక్కుల్ని కమిషన్ ద్వారా పంపిణీ చేయడం ద్వారా రైతులను నమ్మించారు. చివరికి పంట వేసిన తర్వాత కోతకు వచ్చిన తర్వాత అతను ఎన్నిసార్లు ఫోన్ చేసినా, హైదరాబాద్ పోయి కలిసినా అందుబాటులోకి రాకుండా ముఖం సాటేయడం జరిగింది. వాళ్ళ ఒక్కో ఎకరానికి 50,000 ఖర్చు పెట్టుకొని రైతులు దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్నారు. మరి ఈ సందర్భంలో రైతులను ఆదుకోవడానికి మరి ప్రభుత్వం వెంటనే సాగు చేసిన సర్వే నెంబర్లు, రైతుల పేర్లు, ఎంత విస్తీర్ణం అనేది
విచారణ చేయాలా. అట్లాగే ఈ మోసానికి పాల్పడిన బోయిన శ్రీనివాసరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. తులసి సాగు పేరుతో మోసం చేసిన శ్రీనివాసరావుపై చర్యలు తీసుకుని ఇతర కంపెనీల ద్వారా కొనిపించాలని కోరుతూ రైతులు స్థానిక అధికారులతో పాటు ఉద్యాన కమిషనర్ చిరంజీవి చౌదరిని కలిసి వేడుకున్నారు. మరోవైపు బాధిత రైతులకి మద్దతు తెలిపిన రైతు సంఘం నేతలు నష్టపోయిన వారికి న్యాయం చేసి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని ఒంగోలులో ఆందోళన చేశారు.